హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోదావరి ఎస్వి కంటెంట్స్. ఈరోజు అయితే మా ఇంట్లో చిన్ని బర్త్డే ఉంది. అది ఎవరిదో కాదండి, నాదేనండి. ఈరోజు బర్త్డే అని చెప్పి ఈ శారీతో డ్రాప్ చేశాను. చూడండి, మొన్న మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను. రీసెంట్గా నన్ను అయితే మీకు షార్ట్ వీడియోలు అనేది అప్లోడ్ చేశాను. చూసారుగా నా శారీ మొత్తం. ఈ బ్యాంగిల్స్ ఇవన్నీ నేను ఆర్డర్ పెట్టినవి అన్నీ మీకు ఫుల్ డీటెయిల్స్ అనేవి అందులో చెప్పాను. నాకైతే ఈ శారీ అయితే సూపర్గా నచ్చిందండి. మీరందరూ నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడైతే బర్త్డే కదా, అత్తయ్య ఏమో ఇంకా పరవన్నం వండారండి. ఇంకా అలాగే మా హస్బెండ్ చూడండి ఇలా కనాలంటున్నారు. అలాగే నాకు ఎంతో ఇష్టమైన నా ఫేవరెట్ సాంబార్ కూడా పెట్టారు. ఇంకా ఇప్పుడైతే ఇంకా దండం పెట్టుకోవాలి మావయ్య గారికి, ఇంకా తాతయ్య నాన్నకి వాళ్ళందరికీ పెట్టుకోవాలి. ఇంకా దండం పెట్టుకొని మేమందరం తర్వాత ఇవన్నీ టేస్ట్ చేస్తాము. ఫస్ట్ అయితే బర్త్డే కదా, ఈరోజు స్వీట్ తీసుకోవాలి కదా అని ఇంక ఇప్పుడైతే అందరం దండం అయితే పెట్టేసుకున్నాము అందరికీ. ఇప్పుడే ఇంక ఇలా బయటకు వచ్చాము. బాబుగాడు అయితే ఇంకా నేను పెట్టుకుంటానంటున్నాడు. అలాగే ఈవినింగ్ మా ఆయన ఇంకా బయటకు తీసుకెళ్తానన్నారు. ఆఫ్టర్నూన్ అనేది బ్లాగ్ అనేది నేను రికార్డ్ చేయడం కుదరలేదు. అయితే బయటకు వెళ్దాం, సర్ప్రైజ్, నీకు సర్ప్రైజ్ అంటున్నారు. ఏంటా సర్ప్రైజ్ చూడాలి, తాళ్ళపూడి తీసుకెళ్తాను రాజమండ్రి అని అంటున్నారు. కన్ఫామ్గా ఎక్కడికి అనేది నాకు తెలీదు, వెళ్ళి అయితే చూడాలి. ఇప్పుడైతే ఇంక మేము బయలుదేరదామని అనుకుంటున్నాం. ఇప్పుడే ఇంకా అత్తయ్య వాళ్ళకి కూడా చెప్పాము, బాబుని చూసుకుంటానన్నారు. ఇంకా అయితే ఇప్పుడైతే బైక్ మీద వెళ్ళాలి. ఎలా ఉంటుందో ఏంటో, ఏం సర్ప్రైజ్ ఇస్తారు, నాకైతే బాగా ఎక్సైటింగ్గా ఉంది. ఇప్పుడైతే మేము జర్నీలో ఉన్నాము. బైక్ మీద రికార్డ్ చేస్తున్నాను కదా, అదైతే మా గోదావరి, మీకు చూసే ఉంటారు. కానీ అయితే చాలా బాగుంది బయట ఈ టైంన ఈవినింగ్ అయితే. ఇంకా ఈ గోదావరి అనేది చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇలాగ రైడింగ్కి వెళ్తే చాలా రోజుల తర్వాత, బాబు పుట్టిన తర్వాత చాలా రోజుల తర్వాత మేమిద్దరం ఇలా బయటకు వచ్చాము. అలాగే ఈవినింగ్ చూడండి సన్సెట్ ఎలా ఉందో, అసలు చాలా బాగుంది. అలాగే ఇప్పుడైతే ఇంక ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. మా హస్బెండ్ సర్ప్రైజ్ అన్నారు, కానీ ఏమేమి లేదండి. నాకు రాజమండ్రి కూడా తీసుకెళ్ళలేదు, తాళ్ళపూడి తీసుకెళ్లారు. తాళ్ళపూడి తీసుకెళ్ళి ఇంకా తిప్పి తీసుకొచ్చారు తప్ప ఇంకేమీ కొనలేదండి. ఏం కొన్నానంటే ఏమీ లేదు, ఇదే నీకు సర్ప్రైజ్, బయటకు వెళ్ళలేదు కదా, చాలా రోజులు అయింది కదా అని బయటకు తీసుకొచ్చానని చెప్పేసి అన్నారు. సరేలే ఇంకేముందులేండి, ఈ బర్త్డేకి కూడా ఇలా కానిచ్చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంక ఇప్పుడైతే అందరూ వచ్చారు. అమ్మ వాళ్ళు సర్ప్రైజ్ అని నన్ను కొళ్ళు మూసుకొని రమ్మన్నారు. వచ్చాను, తీరా వచ్చేసరికి చూస్తే అక్కడేమో నేను వెళ్ళి షాపింగ్ చేసుకుని వచ్చిన నా కేకే నాకు పెట్టినారు. ఇంకా సర్లే కానిచ్చేద్దాం అని మా నాన్నగారు అన్నారు. అందరూ ఇంకా కేక్ కట్ చేయలే, చెప్తాను మీ పని అని చెప్పంటున్నాను. ఇదైతే బర్త్డే కేకు, చాలా బాగుంది, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నేను ఆర్డర్ ఇచ్చామండి, అది చేయించాం. మా అత్తయ్య గారేమో ఇప్పుడు కేక్ కట్ చేసేలే ఇంకా సర్లే అని చెప్పి అన్నారు. కేక్ అయితే ఇంకా క్యాండిల్ అయితే వెలిగించాము. కేక్ కటింగ్ గట్ట అయిపోతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఈ బర్త్డే కూడా నాకు చాలా బాగా అనిపించింది. చూడడానికి మా వదిన వాళ్ళు కూడా పాపం లేరండి, వీడియో కాల్ చేసి చూపిస్తున్నారు. వాళ్ళు పాపం చూస్తున్నారు. క్రీమ్ అయితే తినమని చెప్పేసి క్రీమ్ తీసేస్తున్నాను. మా బాబుగాడు నాకు అంటున్నాడు. పాపం వాడికి ఎట్టట్లేదు, నేను ఏదో చేసేస్తున్నాను అనుకుంటున్నాడు. అప్పుడైతే మా అత్తయ్యకి కూడా తినిపించాను, స్టార్టింగ్ నేను తినిపించాను. ఇలాగా అందరం అయితే కేక్ కటింగ్ చేసుకుని ఇంకా అందరం తిన్నాము. చాలా బాగా అనిపించింది. ఇలాగా అందరం, మా వాడు చూసారు కదా, వాడు ఎక్సైట్మెంట్, వాడికి పెట్టట్లేదనండి. ఫస్ట్ అయితే కేక్ నాకు పెట్టారు, అందరు నాకు పెడుతున్నారని వాడికి కోపం వచ్చి అలిగాడు అసలు చాలాసేపు. అసలు మార్నింగ్ సారీ కట్టుకున్నప్పుడు అయితే అసలు నాతో ఒక్క నిమిషం కూడా మాట్లాడలేదండి. సారీ అసలు తీసేదాకా ఊరుకోలేదు. ఎప్పుడు డ్రెస్సులో అలవాటు అయ్యి సారీ కట్టేసరికి సడన్గా పాపం చాలా ఫీల్ అయ్యాడు. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతున్నానేమో అనుకున్నాడు. ఇప్పుడైతే అమ్మ వాళ్ళు కూడా తినిపించారు. నెక్స్ట్ అయితే మా అన్నయ్య వచ్చాడు, వాడు కూడా తినిపించాడు. మా ఓడాలి మామయ్య నాకు పెడుతున్నాడు అనుకున్నాడు, వాడికి ఎడతానేమో అనుకున్నాడు కానీ అవ్వలేదు. ఇక్కడ ఇంకా ఆ నాయిస్లో మీకు వినిపించదు ఈ సౌండ్స్ అని చెప్పి నేను మళ్ళీ బ్యాక్గ్రౌండ్లో అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చివరికి చూడండి వాడికి ఎంత అలిగాడంటే, నేను పెట్టినా తినలేదండి, వాళ్ళ మామ పెడితే తిన్నాడు. ఆఖరిగా మా హస్బెండ్ వచ్చి నాకు తినిపించారు. స్టార్టింగ్ పెడతానంటే నేను కేక్ అలా అన్నాను కదా అని చెప్పి, నాకు సర్ప్రైజ్ కేకే అన్నానని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ పెడతానంటే వద్దన్నారండి. ఇంక సరేలే అని చెప్పి మళ్ళీ లాస్ట్లో వచ్చారు, అలిగారు నా మీద. మా వాడు కూడా పెద్ద అలిగే, నా మీద అలుగుతున్నారు ఏంటో వీళ్ళందరూ. సర్లే ఇంకా బర్త్డే ఈవినింగ్ అయితే అలా అయిపోయింది. ఇంక నైట్ అందరం అయితే ఇంకా భోజనం చేసేసాము. ఇప్పటికి భోజనం చేసాక ఇంకా అమ్మ వాళ్ళు గట్రా సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఇంకా నేనైతే ఇంకా సరదాగా ఇంకా అలా కూర్చుని ఉన్నాను. మా వాడు వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి దిగన అంటున్నాడు, వెళ్ళిపోతాడంట వాళ్ళతోటి. మా వాడు తీసుకెళ్ళిపోతా, నువ్వే ఏడుస్తావు అని చెప్పి వెనకాల నవ్వుతున్నాడు.
మా హస్బెండ్ చూడండి అది కూడా నన్ను వెటకారిస్తున్నారు. కోపం అయితే ఇప్పటికైతే తీరింది. ఇంకా ప్రేయర్ చేసి పడుకుందామని అనుకుంటున్నాము. మా హస్బెండ్ అయితే ఫస్ట్ అయితే నాకు సర్ప్రైజ్ అని చాలా డిసప్పాయింట్ చేశారండి. ఇప్పుడు చూడండి పక్కకు వచ్చి ఎలా కూర్చున్నారు. ఇప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. నీ బాధ అని చెప్పమ్మా. ఏం చెప్తాను, బర్త్డే అని చెప్పి గిఫ్ట్ ఇస్తానన్నారు. ఈ బర్త్డే కాకపోతే నెక్స్ట్ బర్త్డే బోల్డ్ బర్త్డేలు వస్తాయిగా. ఏదో ఒక బర్త్డే రోజునప్పుడు మొత్తం గిఫ్ట్స్ అన్ని కల్పిస్తాలే. చూసారు కండి, ప్రతిసారి ఇలాగే అంటారండి. ఏ బర్త్డేకి ఇవ్వలేదు, ప్రతిసారి ఇలాగే ఇదే ఇస్తాను నెక్స్ట్ బర్త్డేకి ఇస్తాను. ఇప్పుడు కింద బర్త్డేలు అయినాయి, ఎప్పుడు ఇవ్వలా. ఏమన్నా అంటే చిన్న స్మైల్ ఇస్తారండి, ఏం మాట్లాడినివ్వకండి అని. చూసారుగా, ప్రతిసారి ఇంత నన్ను అప్సెట్ చేస్తున్నారు ఇస్తానని అనకపోవడం. సరేలేండి, ఇంకేమందులో ఇలాంటివన్నీ మర్చిపోవాలంతే. జస్ట్ అంత ఫన్ అనుకోవాలంతే. బయట తీసుకెళ్లారుగా చాలా. ఇప్పుడైతే ప్రేయర్ చేసి పడుకుందాం అనుకుంటున్నాం. మాము ఏం చేస్తున్నావు మాము? ఏముందండి, ఇంక పడుకోవాలంతే. ఇంకా నీకు సర్ప్రైజా? నాకా? అది నిజమే, జోక్ కదా, నాకు తెలుసులే. ఏంటి ఫోనా? అబ్బా ఫోన్ నిజమేనా? షాక్ అయ్యావా? ఏంటి ఇది నిజమే? మా ఆయన గిఫ్ట్ ఇచ్చాడా? నిజం చెప్పండి. సేల్ నడుస్తుంది కదా, ఇంకా అందుకనే కొనాలనిపించింది, కొనేసాను. నిజమా? అయితే థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. అబ్బా ఫోన్ భలే ఉంది, కొత్త ఫోన్. ఐక్యూనా? చాలా బాగుంది అసలు. ఏంటి పౌచ్ కూడా ఏం చేస్తే ఇచ్చేసారా? అయితే చాలా బాగుంది అసలు, క్లాసీ లుక్. అసలు నాకు ఎంతో ఇష్టం, ఎప్పటి నుంచో నేను ఇలాంటి ఫోన్ తీసుకుందామని అనుకుంటున్నాను. కెమెరా రికార్డింగ్కి మంచి ఫోన్ లేదన్నావు కదా, ఇంకా అందుకనే నీకు మంచి ఫోన్ వచ్చిందని ఆఫర్లో తీసుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే నేను చాలా అప్సెట్ అయ్యాను. ఇందాక అయితే చెప్తే ఫీల్ అవుతావని చెప్పలేదు కానీ డాడీ, ఇప్పుడైతే నిజంగా చాలా అంటే చాలా నచ్చింది. సర్లేవో, నాకు తెలుసు కదా నీ గురించి, నీకు సర్ప్రైజ్ అంటే ఇష్టమని. చూడండి అయితే ఏమన్నారు, నిజంగా ఇష్టం కదా. నీకు ఇష్టమనే కదా తీసుకుంది, వెంటనే తీసుకున్నాను. నాకు సేల్ వచ్చింది, ఆఫర్ వచ్చిందని. అబ్బా నా గురించి నీకు ఎంత తెలుస్తాడు, నన్ను ఎంత పెద్ద సర్ప్రైజ్ చేసావు. అసలు నువ్వు మామూలు కూడా కాదు, సూపర్ అసలు. హ్యాపీ బర్త్డే మళ్ళీ. థ్యాంక్ యూ. నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు ఈ ఫోన్ గురించి. మా బొడ్డోడు చూడండి, ఆడి డ్యాన్స్లు ఎక్కువైపోతున్నాయి ఫోన్ వచ్చిన తర్వాత నుంచి. సరే ఒక సెల్ఫీ ఇస్తావా నాకు? ఎందుకేమనబ్బా, మరీ చెప్తారు, ఇస్తాను, తీసుకుందాం. ఫస్ట్ నా బర్త్డే రోజు నా కొత్త ఫోన్తో అసలు చాలా ఎక్సైటింగ్గా ఉంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చూడండి ఇది ఐక్యూ, మీకు ఆల్రెడీ వీడియోలో కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఐక్యూ ఫోన్ తీసుకున్నారు, చాలా బాగుంది. కెమెరా క్వాలిటీ అయితే చాలా అనిపించింది, మా బడ్జెట్కి తగ్గట్టు అయితే చాలా అనిపించింది. వీడియో రికార్డ్ చేయడానికి ఫోన్ లేదు సరిగ్గా లేదనుకున్నాను, కానీ చాలా మంచిగా ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ. చూసారా మా బర్త్డేకి ఎంత బాగా చక్కగా రెడీ అయ్యి అందరం ఇలా ఫోటోలు దిగాం. ఎప్పుడో ఫోటోలు దిగుతామే తప్ప మేము నలుగురు ఒక ఫోటో ఉండదు, కానీ ఈరోజు అయితే మాకు హ్యాపీగా ఉంది.